త్యాగరాజస్వామి వారు జీవితంలో ఎప్పుడూ కూడా ఉద్యోగం చేయలేదు, ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి చాపలేదు. తెల్లవారి లేస్తే సంధ్యావందనం చేసుకోవడం, కావేరీ నది ఒడ్డుకు వెళ్ళడం, అక్కడి నుండి వచ్చి భాగవత రామాయణాలు భగవద్గీతలు చదువుకోవడం, మధ్యాహ్నమైన తర్వాత కీర్తనలు చేసుకుంటూ ఉంచవృత్తిని చేసుకోవడం. అంటే తన వద్ద ఇంట్లో ఎంతమంది శిష్యులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారో వారి ఉదరపోషణకు సరిపడా పదార్థాలని సేకరించడానికి ఎన్ని ఇళ్ల ముందుకు వెళ్ళి చేయి చాపవలసి వస్తే అన్ని ఇళ్ల వద్దకు వెళ్ళి కీర్తనలు చేయడం. వారు పెట్టిన ఒకటే, పెట్టని వారు ఒకటే. పదార్థాలు సరిపడా సమకూరాయి అనిపించగానే తిరిగి వచ్చి భార్య కమల, పెదభార్య పార్వతీ శరీరం విడిచిపెట్టిన తరువాత తల్లి బలవంతం మీద ఆమె చెల్లెలు కమలను చేసుకున్నారు. వారికి ఒకే సంతానం, సీతామహాలక్ష్మి. ఆ పదార్థాలను ఆమె వండి సిద్ధం చేసేది. దానిని త్యాగరాజు గారు రామచంద్రమూర్తికి నివేదించి తాను తన కుటుంబం శిష్యులు స్వీకరించేవారు. దాచుకోవడం చేతకాదు. చెట్టును ఆశ్రయిస్తే గోత్రనామాలు అడగకుండా నీడ ఎలా ఇస్తుందో అలా ఆయన పాదాలను ఆశ్రయించిన ప్రతి వారికి సంగీత విద్యను నేర్పేవారు. అలా జీవించిన త్యాగరాజు గారికి ఏం లోటు? ఎందరో మహారాజులు ఎలాగైనా వారిని తమ సన్నిధికి తెచ్చుకోవడానికి విఫల యత్నాలు చేశారు. తంజావూరు మహారాజైతే మారు వేషాల్లో వచ్చి ఆయన కీర్తనలు విని ఆనందిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆయన జోలిపట్టి వెళుతుంటే దానిలో బంగారు కాసులు వేశారు. ఏం చేస్తారో చూద్దామని. బంగారు కాసులు పడడం చేత ఈవేళ ఈ ఆహారం తినడానికి అయోగ్యమైనది. త్యాగరాజు దానిని మొత్తం తీసుకెళ్ళి చెత్తకుప్పలో వేశారు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని కీర్తన చేశారు. పక్కింట్లోనే అన్నగారు జపేశుడు ఉండేవారు. ఎంతసేపటికి ఈ విగ్రహాలు పెట్టుకొని మహారాజులు బహుమతులు ఇచ్చినా పుచ్చుకోనంటున్నాడని కోపం వచ్చి ఆ విగ్రహాలు పోతే తప్ప తమ్ముడికి బంగారం మీద మమకారం కలగదని ఎవరూ చూడకుండా వాటిని తీసుకెళ్ళి కావేరీ నదిలో పారేశాడు. వాటి కోసం త్యాగయ్య రాత్రింబవళ్ళు పరితపించిపోయి నిన్ను ఎందని వెతకను హరి అని కీర్తన చేశారు. తన ఇష్టదైవం కలలో కనపడి కావేరీ నది దగ్గరకు రమ్మనేమని ఆదేశిస్తే అక్కడి నీటిలో తేలియాడుతూ వచ్చాయి ఆ విగ్రహాలు. 200 సంవత్సరాల క్రితం నాటివి ఈ సంఘటనలు. పరమేశ్వరుడున్నాడనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు వీరి జీవితాలు. మనమైతే ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తే కేవలం విగ్రహంగానే చూస్తాం. దీపం వెలిగించేటప్పుడు పొరపాటున చెయ్యి తగిలి విగ్రహం కింద పడ్డా తిరిగి నిలబెట్టి పూజ చేసుకుని వచ్చేస్తాం. త్యాగరాజు అలా కాదు. ఆ విగ్రహాలు కావేరీ నది మీద తేలుతూ వస్తే సుకుమారా, రఘువీరా, రారా మా ఇంటికి అని ఆర్తితో కీర్తనను ఆలపిస్తూ తీసుకెళ్లారు. త్యాగరాజు గారి కుమార్తె వివాహం జరుగుతుంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక స్నేహితుడు ఆయనకు రామచంద్రమూర్తి విగ్రహాలను తెచ్చి బహూకరించాడు. అది చూసి కన్నీట పర్యంతమైన త్యాగయ్య, నా కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చావా స్వామి, నీ కాళ్ళంత సొక్కిపోయాయో అంటూ నన్ను పాలింపగా నడిచి వచ్చితివా అని కీర్తన చేశారు. త్యాగరాజుల వారికి సర్వం రామమయం.